తన పేరు జోయి డానియల్స్. తనకు 27 ఇయర్స్ అండ్ అసోసియేట్ ఎడిటర్ తను ఒక న్యూయార్క్ ట్రావెల్ మ్యాగజైన్లో. అండ్ ఇక్కడ ఐరనీ ఏంటి అని అంటే తను ఎప్పుడు మిసిసిపి దాటి వెళ్ళలేదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే తన డైలీ ప్రపంచం మొత్తం ప్రతిరోజు బ్రూక్లిన్ నుంచి మ్యాన్హాటన్కి వెళ్ళి రావడం, అలాగే తన స్టూడెంట్ లోన్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్ గురించి వరీ కావడం. కానీ ఒక సింపుల్ ఫోటోగ్రాఫ్ తన లైఫ్ మొత్తాన్ని చేంజ్ చేసింది, మెయిన్గా తన ఫైనాన్షియల్ లైఫ్ని. సో ఈ ఫోటో ఏంటి, అది ఎక్కడ స్టార్ట్ అయింది, తను ఆ ఫోటో ఎక్కడ చూసింది. ప్రతిరోజు లాగానే హెలెనా తన కాఫీని తీసుకొని వెళ్ళడానికి విలియమ్స్బర్గ్కి వెళ్తుంది. అండ్ అక్కడ జోయికి ఒక ఫోటోగ్రాఫ్ కనిపిస్తుంది. అది ఒక 4 feet వైడ్ 3 feet హైట్తో ఉంటుంది. అక్కడ ఆ ఫోటోలో ఏముంటుందంటే ఒక సీ సైడ్ విలేజ్, ఈవినింగ్ పూట ఫిషర్మ్యాన్స్ అందరూ సీ లోపలికి వెళ్తున్న ఒక ఫోటో ఉంటుంది. అండ్ ప్రైస్ ట్యాగ్ వచ్చేసి $1,200. అండ్ ఇది మన జోయికి చాలా ఎక్కువ కష్టాల్లో ఉంది కాబట్టి డబ్బులకు అది ఒక $1 million లాగా అనిపించింది. కానీ ఇప్పుడే జోయి యొక్క బిజినెస్ బాస్ బార్బరా యొక్క సింపుల్ సజెషన్ తనకి చెప్పింది. ఏంటో తెలుసా, హెన్రీతో మాట్లాడు. అండ్ హెన్రీ ఎవరో కాదు, తనకి కాఫీ చేసిచ్చే బరిస్తా. అండ్ సడన్గా జోయి నిజంగానా అని చెప్పేసి అనుకుంది. కానీ అయినప్పటికీ సరే మాట్లాడదామని చెప్పి బార్బరా సజెషన్ కొద్దీ హెన్రీతో మాట్లాడింది. అండ్ హెన్రీ జస్ట్ బరిస్తా మాత్రమే కాదు, తను ఆ ఒక్క బరిస్తాకి ఓనర్, ఆ కాఫీ షాప్ యొక్క ఓనర్. అలాగే తనకి వేరే షాప్స్ కూడా ఉన్నాయి. అండ్ కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ ట్రూత్స్ని తను జోయికి ఎక్స్ప్లెయిన్ చేశాడు. అండ్ తను చెప్పిన అంటే జోయి విన్న మాటలు, అలాగే హెన్రీ చెప్పిన మాటలు ఏంటి అంటే 3 golden రూల్స్ చెప్పాడు. ఫస్ట్ది, మనకి మనం పే చేసుకోవాలి. అంటే ఇమాజిన్ చేసుకోండి, ఒక వర్క్ డే మొత్తంలో 9 hours ఉంటే ఫస్ట్ అవర్స్ మీరు ఏదైతే సంపాదిస్తారో, అంటే డైలీ 1000 సంపాదించితే ఫస్ట్ అవర్కి $120 మీరు పక్కకు పెట్టుకోండి. అండ్ సెకండ్ది, ఆటోమేట్ చేయండి మీ వెల్త్ని. అయితే బడ్జెటింగ్ గురించి ఆపేసేయండి. సేవింగ్స్ అనేటివి లేదంటే ఇన్వెస్టింగ్ అనేది ఆటోమేటిక్గా ఉండాలి, బ్రీతింగ్ ఎలా తీసుకుంటామో అలాగే. అండ్ థర్డ్ది, ఇప్పుడే రిచ్గా బతకండి. అండ్ కిక్కర్ ఏంటి అంటే ఏదో డిస్టెంట్ ఫ్యూచర్ గురించి డబ్బులు ఎప్పటికీ పోగు చేసుకోకండి. ఇప్పుడు మీరు ఎలా బతకాలనుకున్నారో అలాగే బతకండి, కానీ సేవ్ చేసి ఇన్వెస్ట్ చేసిన తర్వాత అలా మిగిలిన డబ్బులతో బతకండి అని చెప్పాడు హెన్రీ. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే బార్బరా తన బాస్ కూడా ఒక సీక్రెట్ మిలియనర్. అండ్ అది జోయికి ఒక నిజం చెప్పాలంటే ఎన్లైటింగ్ థింగ్. అసలు తను షాక్ అయిపోయింది. అండ్ ఇప్పుడు బార్బరా చెప్పిన విషయాలు ఏంటి అంటే ఎక్కువ మనీ ఉండడం వల్ల వెళ్తున్నట్టు కాదు. అండ్ ఫార్చ్యూన్ సంపాదించడానికి అంటే డబ్బులు సంపాదించాలి అనేది తప్పు, వేరేలాగా కూడా మనం సంపాదించవచ్చు. అండ్ ఇతరుల పైన మీరు ఫైనాన్షియల్ సెక్యూరిటీ గురించి అస్సలు డిపెండ్ కాకండి. అది మీ ఫాదర్ పైననైనా, పార్ట్నర్ పైననైనా, ఎవరి పైననైనా అని చెప్పేసి బార్బరా చెప్పింది. అండ్ జోయి సడన్గా తను చిన్న చేంజెస్ ఎంత పెద్ద ఇంపాక్ట్ జరుగుతుందో తను తెలుసుకుంది. దీని పేరే ది లాటే ఫ్యాక్టర్. సో తను రోజు కొనే లాటేకి $4.50, అలాగే తను లంచ్కి $14. అండ్ ఇప్పుడు మనం బయట చూసుకున్నట్టయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి అట్లీస్ట్ 100, అండ్ మధ్యాహ్నం మనం మళ్ళీ స్విగ్గీ ఆర్ జొమాటోలో ఆర్డర్ చేస్తే $200. సో అవన్నీ కలిపితే $9,000 కదా. అలాగే హెన్రీ చెప్పిన మ్యాథ్ ప్రకారం జోయికి తను ఖర్చు పెట్టేది డైలీ $30. అది 40 yearsలో చూసుకున్నట్టయితే $4 million. అంటే మనం 300 చూసుకుంటే 9,000 ప్రతి మంత్. అండ్ ఇయర్లో మనకి వచ్చేసి $1,08,000. అండ్ 30 yearsలో సో మీరే క్యాలిక్యులేషన్స్ చేసుకోండి. సో జోయి యొక్క ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి ఆలోచించింది. అండ్ అప్పుడే తను తన హై ప్రెషర్ ఉన్న జాబ్ని వదిలేసింది. ఎందుకంటే మోర్ మనీ మోర్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి తను అనుకుంది. అలాగే తను చాలా వరకు హై అమౌంట్ ఉన్న డబ్బులను, డెట్ని మెల్లమెల్లగా టోటల్ని కట్టేసింది. ఆ తర్వాత తన ఫోటోగ్రఫీ అనే ఏ ప్యాషన్ ఉందో దాన్ని రియాలిటీగా మార్చుకోవాలని అనుకుంది. వాళ్ళ డాడీతో కలిసి ఒక డూప్లెక్స్ హోమ్ కొనుక్కుంది. అండ్ తర్వాత తనకు నచ్చిన ప్లేస్కి వెళ్ళి కెమెరాని తీసుకొని తను నచ్చిన ఫోటోగ్రఫీని చేసుకుంటూ ఎంజాయ్ చేసింది. ఎవరికి తెలుసు, ఒక కప్ ఆఫ్ కాఫీ టోటల్గా చేంజ్ చేస్తుంది అని చెప్పి. మీరు కూడా ఒక కొన్ని చిన్న హ్యాబిట్స్ ఉన్నట్టయితే ఆ హ్యాబిట్స్ మీకు నిజంగా అవసరమా లేదు అని అనుకుంటే అవిటిని మీ ఫ్రీడమ్ గురించి యూజ్ చేసుకోండి. ఆ డబ్బులు